కి స్తుతి మహిమ కలుగునుగాక. నేరుగా దేవుని వాక్యములోనికి దేవుడు మనతో మాట్లాడవలసిన వాక్కులోనికి సమీపిద్దాము. ఈ పునరుద్ధాన దినమందు మన బ్రతుకులను, మన మనస్సులను, మన హృదయాలను మనము దేవుని వాక్యము చేత కడుక్కోవడానికి మరొక అవకాశం దేవుడు మనకిచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనాన్ని నేనే చదువుతాను. ఒకసారి చూడండి, వీక్షించండి, శ్రద్ధగా ఆలకించండి. పురుగు వంటి యాకోబు, యెషయా 41:14. యెషయా ప్రవచన గ్రంథం 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మీ మనస్సులలో ఉన్న చెత్త చెదారము లోకమంతా పారద్రోలి, మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ పెట్టి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మంచివాడా, మానక మేలు చేయుట యందు మాయడల కనికర సంపత్తి విస్తారముగా కలిగిన దేవుడా, నిన్ను పొగుడుతూ కొనియాడుతూ ఈ రవివారమున మరణమును ఓడించి తిరిగి లేచిన ఘన విజయ దినమందున నిన్ను స్తుతిస్తూ, నీ నామాన్ని హెచ్చిస్తూ కృతజ్ఞతా నమస్కారములు, సహస్ర పాదాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. లోకములో గడిచిన కాలమంతా తిరుగులాడుచూ నీ సన్నిధికి వచ్చి ఉన్న మా బ్రతుకులో, మా మనస్సులలో, మస్తిష్కములలో అడుగు జాడల యందు ఎక్కడైనా మురికి మాలిన్యం మస్టు దాగి ఉంటే నీ వాక్య ఉదకము వలన, అగ్ని సమమైన నీ యొక్క దేవోక్తి వలన కడిగి కాల్చి మమ్మును పావనపరచి, దేవానికి స్తోత్రాలు. కాలుచున్న రాళ్ల మధ్యలో వసించుచున్న దేవా, నీతో స్నేహము చేయులాగున నీ అయా పరిశుద్ధ పర్వతం మీదికి ఎక్కడానికి అవసరమైన యోగ్య ప్రవర్తనతో బలమును, సంపత్తిని, సామర్థ్యమును పరలోక సింహాసన మధ్యము నుండి మా మీద ఉదయింపజేసి, ప్రోక్షింపజేసి ముందుకు నడిపించమని లేఖనం పక్షముగా నిలబడిన నిదాసుడు, బలహీనుడు ప్రభువా, నిదాసుని రక్తము చేత శుద్ధీకరించి నీ మాటల ఊటను నా నోట ఉబికింపజేసి మా అందరితో స్పష్టముగా, దేవా నీకు వందన. మందిరములో ఉన్న వారితోను, మందిరము వెలపల ఉన్న వారితోను దేవానికి స్తోత్రాలు. ప్రస్తుతం వింటున్న వారికిని, భవిష్యత్తులో వినబోతున్న వారికిని క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, దీవెన పరము నుండి స్వంతము చేసుకునేటట్టుగా నీవు మా అందరితో మాట్లాడి మహిమ పొందమని ముందున్న పరిచర్య పావనాత్ముడా నీ చేతులకు అంకితము చేయుచు యేసు పావన నామమున స్వతంత్రించి కొనియాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, సహజంగా సమాజంలో ఒక నానుడి ఉంది, మెజారిటీ ఈజ్ లా. అంటే ఎక్కువ ఎటువైపు మెజారిటీ ఉంటే అదే చట్టం, అదే న్యాయం, అదే గెలుపు, అదే విజయం. లోకమంతా ఈ పద్ధతిని పాటిస్తుంది. ఏ విషయములోనైనా ఎక్కువ సంఖ్య ఎటు ఉంటే, ఎక్కువ ధనబలం ఎటు ఉంటే, ఎక్కువ జనబలం ఎటు ఉంటే మిగతా జనమంతా అటే ఓటేస్తారు, అటే మొగ్గు చూపుతారు, అటువైపే ప్రయాణం చేస్తారు. హల్లెలూయా. ఎవరినైనా ఒకరిని మనం ఎన్నుకునేటప్పుడు, ఎవరినైనా మనము గెలిపించేటప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని మనము తేల్చి చెప్పేటప్పుడు
మెజారిటీనే చూస్తాం. ఇది మానవ సమాజం యొక్క నైజము, పద్ధతి, సాంప్రదాయము, అలవాటు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన కావలసింది జనము కాదు, బలము కాదు, ధనము కాదు. ఆయన మనస్సు ఎలాంటిది అంటే ఆయన న్యాయము తప్పని వాడు. జనమెటున్నా పర్వాలేదు, బలమెటున్నా పర్వాలేదు, ఆయన కావలసింది ఏంటండి? న్యాయము. యేసయ్య ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయం అనుకుంటా, ఒక్కసారి చూడండి. 61:8. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. దేవునికి ఏది ఇష్టమట? న్యాయము తీర్చుట అనేది మాత్రమే ఆయనకిష్టం. న్యాయము కొరకే ఆయన పని చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. న్యాయము తీర్చుటలో జనము ఆయనకు అవసరం లేదు. ఆయన ఇంకొక మంచి మనస్సు కలిగిన వాడు. పురుగులాంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. ఎవరిని కోరుకుంటున్నాడండి? పూరి గుడిసె ఉన్న వారితో మనం స్నేహం చేస్తామా? పూరి గుడిసె వారు మనకి ఇన్విటేషన్ ఇచ్చారు, ఫంక్షన్కి పోతామా? అవకాశం ఉంటే, వారితో భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటే పోతాం తప్ప వారింటికి ఏమాత్రం మనకు ప్రయోజనం లేదు. పోయినా ఒకటే, పోకున్నా ఒకటే అనుకోండి. అప్పుడు మనం పోతామా? కనీసం గౌరవిస్తామా? కానీ దేవుడు అలాంటి మనస్సు కలిగిన వాడు కాదు. స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకు. చిన్నవారి దగ్గరికి, చిన్న గుంపు దగ్గరికి, వెలివేసిన వారి దగ్గరికి, బలహీనులైన దగ్గరి వారికి దేవుడు వచ్చి పిలుస్తూ అంటున్నాడు, నేను నీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. ఎవరి పక్షాన ఉంటాడు దేవుడు? బలవంతుల పక్షాన ఉండడు. అధిక జనమున్న వారి పక్షమున ఉండడు. నేటికి కూడా సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యేసయ్య ఎవరి పక్షాన ఉంటాడు అంటే ఇజ్రాయేలు పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు కోరుకున్న జనం నేటికి ప్రపంచములో 200 దేశాల జనాభాను గనక మనం చూస్తే అతి తక్కువ జనము కలిగిన దేశము ఏదైనా ఉందంటే అది పాలస్తీనా, యెరూషలేము, ఇజ్రాయేలు దేశం. కానీ 200 దేశాలు కలిసి ఒక్కసారి యుద్ధము చేసిన ఇశ్రాయేలు జనాంగాన్ని వెంట్రుక కూడా పీకలేరని చెప్తున్నా. అర్థమైందా? వెంట్రుక కూడా పెరికి వేయలేరు, తీసివేయలేరు. ఎందుకు అంటే వారి పక్షంగా ఉన్నవాడు సృష్టికర్త, విశ్వంబరుడు, విశ్వాన్ని సృజించినవాడు. ఇప్పటికీ అల్పసంఖ్యాకులే. గడిచిన సంవత్సరాలలో మనం చూసాం, అరబ్బు దేశాలు, అగ్రదేశాలు ఇశ్రాయేలు మీద దండెత్తి చాలా పోరాటం చేశాయి. కానీ ఇశ్రాయేలుని ఏం చేయలేకపోయాయని చెప్తున్నా. యుద్ధమే కాదు, అసలు ఏ పంట అయినా, ఏ టెక్నాలజీ అయినా, ఏ టెక్నికల్ రంగమైనా ఇశ్రాయేలీయులదే ప్రపంచములో పైచేయి ఉంటుంది అని చెప్తున్నా. మనం చిన్నవారమైనా, వెలివేయబడ్డవారమైనా, బలము లేని వారమైనా, మనకు బలగము లేకపోయినా ఈ చిన్నవారి పక్షంగా ఉండే దేవుడెవరు? యేసయ్య. హల్లెలూయా. చిన్నవారని దేవుడు తోసేయడు, బలహీనులని దేవుడు పక్కకు పెట్టడు.
సంఘంలో మనకు ప్రార్థన చేయరాదనుకో, మనతో అందరూ పరిచయం పెంచుకుంటారా? మనకు చక్కగా పాట పాడరాదు, ఎవరన్నా సోపతి చేస్తారా? సంఘంలో మనం అందరి తీరు కొంచెం మంచి బట్టలు కట్టుకునే పరిస్థితి లేదు, మనతో అందరూ మాట్లాడతారా? సంఘములో సమాజం మనల్ని గౌరవించకపోయినా నీవు చిన్నదానవు చిన్నవాడవు అయినా దేవుడు నీ పక్షంగా ఉండేవాడని చెప్తున్నా. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నానండి, అసలు బైబిల్ చదివితే దిమ్మ తిరిగిపోతుంది, మనసంతా అతలాకుతలం అయిపోతుంది, ఒక పట్టాన ఉండదు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఆమోసు ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటా. ఆమోసు ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన. హల్లెలూయా. చూడండి, మనకు 100 మందం ఉందనుకో, ఒకటి ఏదైనా రోగం వచ్చిపోతే ఏమనుకుంటాం? ఫస్ట్ కొంచెం బాధపడతాం, కానీ మిగతా దేని మీద శ్రద్ధ పెడతాం? ఉన్న వాటి మీద శ్రద్ధ పెడతాం. మనం పొద్దున వన్నం వండుకోవడానికి, భోజనం వంట చేయడానికి బియ్యం జరుగుతాం, అవునా? చెరిగే అలవాటు ఉంది ఎవరికన్నా? లేదా? ఎవరు? స్త్రీలు జరుగుతారా, పురుషులు జరుగుతారా? చెప్పుకుని ఒకసారి గుండె మీద చేసుకొని. మన సంఘంలో అందరూ ఆడవాళ్ళే జరుగుతారు కదా. హల్లెలూయా. చెరిగేటప్పుడు చిన్న గింజలు కింద పడతాయి, వాటిని ఏరుతామా? మళ్ళా ఏరుతామా? ప్రతిసారి మనం చేటబట్టి చెరిగినప్పుడు కొన్ని గింజలన్నా కింద పడతాయా, పడాయా? వాటిని ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టి ఏరుతామా? వేరం పోతే పోని ఒకటే కదా అనుకుంటామా? అనుకుంటాం. కానీ దేవుడట ఇశ్రాయేలీయులను వారిలో ఉన్న దుమ్మును, ధూళిని, పొట్టును జల్లడబడతాడట పోవడానికి. ఒక్క గింజ కూడా నేలన రాలకుండా, ఒకవేళ రాలిన ఆ గింజను తీసి మళ్ళా జల్లెడలో వేస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని మందిరానికి వచ్చావంటే చిన్న గింజవే కావచ్చు, ఎవరికి అవసరము లేని గింజవు కావచ్చు, కానీ దేవునికి నువ్వు అవసరం అని చెప్తున్నా. సమాజానికి నువ్వు చిన్న గింజవే, నీ కుటుంబంలో నువ్వు పనికిరాని గింజవే, నీ వాడలో కూడా నువ్వు పనికిరాని గింజవే, కానీ దేవునికి మాత్రం నువ్వు విలువైన గింజవు. నిన్ను పోనివ్వడు, నిన్ను వదలడు, నిన్ను విడిచిపెట్టడు. అసలు నీ కొరకు ఏం చేస్తాడో తెలుసైనా? 121వ కీర్తన తర్వాత చదవండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నీవు పనికి మాలిన గింజవైనా, సగం పుచ్చు పట్టిన గింజవైనా నిన్ను బాగు చేయడానికి కునుకు వేయకుండా కాపాడే దేవుడు ఇశ్రాయేలు దేవుడు. హల్లెలూయా. అయితే ఈ జల్లెడలో నుండి నువ్వు కింద పడిపోవద్దంటే ఓ పని చేయాలి. మాటికి పడిపోతే తీసుకుంటే వేస్తాడు, కానీ నువ్వు అస్తమానం కింద పడ్డావు అనుకో, పోనీ అనుకుంటాడు. ఇక దేవుడు చిన్న గింజను కూడా వదలడు, ఆ గింజలను కూడా ఏరుకోవడానికి మనస్సు కలిగిన వాడు దేవుడు. బస్తాల కొద్ది బియ్యం ఉంటే ఎలుకలు కొట్టినాయి అనుకో బస్తాలను, ఓ పిడికడి బియ్యం మట్టిలో పడ్డాయి మన ఇంట్లో. గుమ్ముల కింద మట్టి ఉంటుంది కదా, గుమ్ములు తెలుసా? ఉన్నాయా మీ ఇంట్లో? అన్ని డబ్బాలే. నేను చూసిన గుమ్మిల్లో దాగుడు మూతల ఆట కూడా ఆడేవాడిని చిన్నప్పుడు. మా నాన్నమ్మ ఇంట్లో గుమ్ములు ఉండేవి. ఎండాకాలం వస్తే బంధువులందరూ వచ్చేవారు కదా, మేము ఆ గుమ్ముల్లో దాక్కుంటా
కనబడకుండా ఆట ఆడేవారు. అయితే ఆ గుమ్ముల కింద ఎలుకలు గనక రంధ్రము చేస్తే ఆ గుమ్ముల కింద ఉన్న మట్టిలో బియ్యము వడ్లు పడేటి. ఇప్పుడు ఆ పిడికడు మట్టితో ఆ గింజలు తీసి జల్లెడ బట్టి వాటిని ఏరుతామా? మనం ఎవరమైనా ఏరుతామా? పోనీయరాదు. గుమ్మెడు నిండు ఉన్నాయి, గుప్పెడు పోతేంది అనుకుంటాం మనం. కానీ గుమ్మెడు వడ్లు ఉన్న, గుమ్ముల నిండా బియ్యమున్న ఒక గింజను కూడా నేల మట్టము కాకుండా కాపాడే శ్రద్ధ కలిగిన వాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఏ గింజ అయినా పర్వాలేదు, ఆ గింజను ఏరుకొని జల్లెడలో వేస్తాడు. అది నేను చెప్పే ముచ్చట. ఎన్లేస్తాడు దాన్ని? గుమ్ములేయడు. మళ్ళా ఎన్లేస్తాడు? జల్లెడలు వేస్తాడు. జల్లెడ మంచిగా ఉంటుందా? ఎట్లుంటుంది? రంధ్రాలు రంధ్రాలు, పైన కింద రఫ్గా ఉంటుంది. ఒకవేళ ఆ గింజలకు పానం ఉన్నదనుకో, గింజలను జల్లెడలు వేసి చేతులారా ఊపుతున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ గింజకు ఏమవుతుంది? పొట్టు రాక్కుపోతుంది, పొట్టంతా గీసుకుపోతుంది, పొట్టంతా గాయమవుతుంది. జల్లెడలో నిన్నెందుకేస్తాడంటే దేవుడు కాపాడిన దేవుడే కష్టాన్ని కలిగించే జల్లెడలో ఎందుకేస్తాడంటే నీకు ఉన్న దుమ్ము ధూళి మస్టు మాలిన్యము పొట్టు రాలిపోవడానికి. హల్లెలూయా. మనకు జల్లెడద్దు. విశ్వాసులకు ఏం కావాలి? జాలి కావాలి. ఎందుకు? చల్లగా సమ్మగా నొప్పి లేకుండా మంచిగా ఉంటుంది, స్పంజు లెక్క. జల్లెడ మనకు గాయమే, జల్లెడ మనకు కష్టమే. కానీ వడ్లడేమన్నా వండుకొని తింటాడా? వరి పండించామండి, పైసలు పెట్టి శ్రమ టోర్చి చెమట గార్చి కష్టపడి రాత్రనక పగలనక నిద్రపోక నీరు కట్టి ఎదిగింపజేసి వరి కోసుకొని వచ్చినాం. ఇప్పుడు వడ్లను వండుకుంటాం ఎవరన్నా? వడ్లను కనుక అలాగే వండుకుంటే తింటే ఏమవుతుంది? చచ్చిపోతాం. వరి ఎప్పుడన్నా బుక్కినరా? బుక్కితే మనం అతే అక్కడ జ్ఞాపకార్థ కూడిక పెట్టాల్సిందే. వడ్లు మనకు అవసరమే కానీ లోన ఉన్న బియ్యము కొరకు ధాన్యము కొరకు ఈ వడ్ల పొట్టును మనం తీసేయాల్సిందే. దేవుడు మన బ్రతుకులో పనికి మాలిన పనికి రాని చిన్నవారమైన మనలను కోరుకొని జల్లెడలో వేస్తాడు. హల్లెలూయా. అలా వేసినప్పుడు మనకొక లక్షణం ఉండాలి. ఆ ఒక్క లక్షణాన్ని చెప్పి నిజంగా 10 నిమిషాల్లో ముగిస్తాయి ఈరోజు. ఆ లక్షణం మనకు ఉండాలి. ఏమన్నానో దేవుడు మనం చిన్నవారమైన బలహీనులమైన, ఎవరూ మనల్ని లెక్క చేయకపోయినా, ఎవరూ మనకు ఇంటికి పిలిచి మంచినీళ్ళు గిన్నెడు ఇవ్వకపోయినా దేవుడు మాత్రం మన పక్షంగా ఒక మాట చెప్పనండి. ఇదే యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం మనం అందరం చదువుకున్నాం కదా, చదివిన అందరూ. అందులో 11, 12, 13 వచనాలలో ఏమంటాడు? 14వ వచనంలోనేమో పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకన్నాడు. పైన ఏమన్నాడు చదవండి ఒకసారి. అమ్మ పైన వచనం పైన నీతో కలహించు వారిని నువ్వు వెదుకుదువు గాని వారు కనుగొనలేకపోవుదువు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. ఇక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు చూడండి. నీ మీద కోపపడేవారు, నీతో వాదించేవారు, నీతో లోపల మనస్సులో పగబెట్టుకొని వారు, నీతో పోరాటము చేయువారు. ఇప్పుడు మనం చిన్నవాళ్ళం యేసయ్య కొరకు బ్రతుకుతుంటే మన పక్కకున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అనుకోండి. వానికి ధనం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది,
పలుకుబడి ఉంది. వీళ్ళందరూ మనల్ని ఏం చేస్తారు? మనం చిన్న మాట మాట్లాడితే మనల్ని తొక్కేయాలని చూస్తారా, చూడరా? తొక్కేయాలని చూసేవారేమో ఎక్కువ మంది, మనమేమో చిన్నవారం. అయితే అంటున్నాడు, నీ మీద కోపం పెట్టుకున్న వారిని ఏం చేస్తా అన్నాడు? లేకుండా చేస్తాను. నీతో యుద్ధము చేయడానికి బయలుదేరిన ఎవరైనా, సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, శత్రువులు కావచ్చు, నిన్ను బాధించేది ఏదైనా అది లేకుండా చేస్తాడట. అభావులగుదురు అంటే అసలు ఉనికిలోనే ఉండకుండా చేస్తాడట. నీ పక్షముగా నిలబడ్డ దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్న బలమైన రోగమును, బలమైన వ్యక్తులను, బలమైన సమస్యను, బలమైన పరిస్థితిని దేవుడు లేకుండా చేస్తాడట. ఎప్పుడు చేస్తాడో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చిన్నవారనైనా చిన్నవాటినైనా దేవుడు లెక్క చేస్తాడు, పట్టించుకుంటాడు, మన పక్షంగా నిలబడతాడు. మనకు సమస్య వచ్చింది, గొడవ వచ్చింది, మన పక్కకు మంచి బలిసినోడు ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, వారికి మనకు మాట పెరిగింది, గొడవైంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయా న్యాయం కొరకు, ఎవరి దిక్కు మాట్లాడతారు? మన దిక్కు మాట్లాడతారా? మాట్లాడినట్టు చేస్తారు, అవునా? తర్వాత ఏం చేస్తారు? ఉల్టా మనల్నే ఫోన్ చేసి బెదిరిస్తారు, అవునా? బలం ఎటుందో, ధనం ఎటుందో, అధికారం ఎటుందో అటే మాట్లాడతారు. యేసయ్య అలా మాట్లాడడు. మనం చిన్నవారమైన, బలహీనులమైన, బ్రతకడమే కష్టమైన పరిస్థితిలో ఉన్న మనలను దేవుడు పట్టించుకొని మనకు వ్యతిరేకంగా పనులు చేస్తున్న, పోరాడుతున్న సమస్యలను లేకుండా చేయగలడు. హల్లెలూయా. కానీ మనకు ఒక లక్షణం ఉండాలి. అదేంటంటే, అది లేకనే చాలామంది పాడైపోయారు. అది లేకనే చాలామంది జల్లెడలో నుండి పూర్తిగా దూరమై మట్టిలో కలిసిపోయారు. నేను ఇంకొక మాట చెప్తున్నాను. బియ్యము గింజను పాతి పెడితే ఎన్నటికైనా మొలకెత్తుతుందా? మొలకెత్తుదా? అదే వరి గింజను నాటితే మొలకెత్తేది పొట్టా గింజనా? ఆలోచించండి మీరు. ఇప్పుడు వరి గింజను నాటామండి మనం, అందులో నుండి ఏమొస్తుంది? మొలకు వస్తుంది, చిగురు వస్తుంది, నారు వస్తుంది, బయటికి జీవం వస్తుంది. అదే ఆ పొట్టును తీసేసి గింజను నాటినాం, అత్తదా? ఎందుకు మరి? అసలు పొట్టులో నుండి జీవం వచ్చిందా, గింజలో నుండి వచ్చిందా? పొట్టులో నుండి వచ్చిందా? దేవుడు ప్రతి దానికి ఒక నియమాన్ని పెట్టి ఉంచాడు. గింజలో నుండే వస్తుంది, కానీ ఆ గింజను ప్రొటెక్ట్ చేసే పొట్టు ఉన్నప్పుడే దానిలో నుండి జీవం వస్తుంది అని చెప్తున్నా. ఈ గింజ దేవుని ప్రొటెక్ట్లో ఉన్నంత కాలమే జీవం ఉంటుంది. ఆ ప్రొటెక్ట్ ఎప్పుడైతే పోతుందో, ఈ ప్రొటెక్ట్ చేసే ఈ దేవుని కవచం ఎప్పుడైతే పోతుందో, పోగొట్టుకుంటావో, ఆ బియ్యపు గింజలో జీవము ఉండదు అని చెప్తున్నా. హల్లెలూయా. ఈ ప్రొటెక్ట్ చేస్తున్న దేవుని యొక్క ఈ కవచాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఒక పని చేయాలి. అదేంటో తెలుసా? దేవుడు మనకు ఏ ఆజ్ఞ ఇచ్చినా, దేవుడు ఏ మాట మనకు చెప్పినా, ఏ బాధ్యత మనకు అప్పగించినా దాన్ని సింపుల్గా తీసేసుకోవద్దు. చిన్నవాడినైనా చిన్నదానినైనా మనలను గౌరవించిన దేవుడు మనకిచ్చిన చిన్న మాటనైనా నువ్వు చిన్నగా తీసుకోవద్దు. అట్లా తీసేసుకున్నందుకే ఒక రాజు పాడైపోయాడు. దాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం.
చాలని ఇటు చూడండి, యెరోబాము అనేవాడు ఇశ్రాయేలీయులకు దేవుని చేత నియమించబడిన రాజు. ఎంత గొప్ప హోదా ఇచ్చాడు దేవుడు. ఈ రాజు ఏం చేశాడంటే, దేవుడు చెప్పాడు క్రైస్తవులైనాక వాళ్ళు ఇట అయ్యేది నీకేం తెలుసు, నువ్వు అట అయ్యేది నీకేం తెలుసు. చిన్న విషయం అనుకున్నాడు. అది పెద్ద విషయం కాదులే, పెళ్లి చేసుకున్నాక నా భార్య నాతో వస్తుందా, భార్యతో నేను పోతానా. ఇప్పుడు మనం ఒక అన్యుల అమ్మాయిని చేసుకున్నామండి. అమ్మాయి అత్తగారింటికి వచ్చినాక ఎటొస్తుంది? మనతో పాటు భర్తతో పాటు చర్చికి వస్తుందా రాదా? రాదు. నీ భ్రమ అది. నేను చెప్తున్నా, పెద్దపల్లిలో నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుండి క్రైస్తవుడే, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళే మంచి మేనామె అని అన్యులమ్మురాయిని చేశారు. చేసిన తర్వాత ఈయన చర్చికి పోతే అద్దనడం, ఆమె చర్చికి రాకపోవడం. ఆయనకు 2 పిల్లలు పుడితే ఆ భార్య 2 పిల్లలు కలిసి ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నారు. ఈయన చర్చే బంద్ చేసిండు. చర్చికి పోతే బండ బట్టి తలకాయ వాళ్ళ కొట్టింది తెలుసా మీకు? ఎవరిది? భర్తది. దేవుడు ఏదైనా మనకు ఆజ్ఞ ఇస్తే ఏం కాదులే, పాస్టర్కి అట్లనే చెప్తాడు, టైం గడితే అయిపోయాయి. అర్థమైందా? 10 గంటలకు వస్తాడు, 1 దాకా వరుతాడు. తర్వాత నేను చెప్తున్నాను, చిన్నదిగా నీవు దేవుని మాటను సింపుల్గా తీసేసుకుంటే నీ మీద ఉన్న గింజ మీద ఉన్న ప్రొటెక్ట్ అనేది పోతుంది, తొలగిపోతుంది, వెళ్ళిపోతుంది. నీలో జీవం ఉండదని చెప్తున్నా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, బియ్యపు గింజ మీద వరి పొట్టు ఉన్నంతసేపు అది తుప్పు పట్టదు, పుచ్చు పట్టదు. అది పోయినాక బియ్యపు గింజ 2 రోజులకే పుచ్చు పడుతుంది. నేను చెప్తున్నా, దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీ మీద ఉన్నప్పుడు ఆయన మాటలను చిన్నగా తీసేసుకోవద్దు. ఏదైనా నేను చెప్తున్నాను, సరే మిమ్మల్ని ఏమనట్లేదు కానీ ఓ మాట చెప్తున్నా. ఎంత చెప్పినా మీరు సమయానికి రావట్లేదు. సరే, మీకు ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయో నాకు తెలియదు, నేను మేము నింద మోపట్లే. కానీ నేను ప్రతి వారం చెప్తున్నా, మీరు ఏవేవో సాకులు చెప్తున్నారు. అంటే మీ మనస్సులో దాన్ని ఎలా తీసేస్తున్నారు చెప్పండి? భయం ఉందా అసలు దేవుని సన్నిధి అంటే? మీకు గుండెల మీద చేసుకొని చెప్పండి, భయం ఉందా మీకు? నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నైట్ నేను జాబ్ చేసేవాడిని. వినండి, నైట్ జాబ్ చేసి తెల్లారు గట్ల వచ్చి స్నానం చేసి పండుకోవాలన్నా చర్చికి పోవాలన్నా? మీరేం చెప్తారు చెప్పండి? నేను నిన్న కూడా ఆల్ నైట్ పోయినా, 2 గంటల దాకా నేను వాక్యం చెప్పి వచ్చి ఇలా పొద్దున్న 10 గంటలకు వచ్చిన. నేను మీరు ఎన్ని గంటలకు వచ్చి? నేను ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నా. వేరే చోటికి వాక్యం చెప్పడానికి పోయి నైట్లో 2 గంటల వరకు అక్కడ ఉండి మళ్ళీ 10 గంటలకు నేను ఇక్కడ ఉన్నా. పండుకొని 11 గంటలకు వస్తే మీరు నా మీద కేసు పెడతారు. ఇలా అంత పడావు మీరు ఏం పనులు చేస్తారు నాకు ఎప్పుడు ఒకసారి? నాకంటే ఎక్కువ పని చేస్తారా మీరు? నేను అంటున్నా, మీరు ఏదో రాకపోతే మిమ్మల్ని అంటున్నాను కాదు, మీరు దేవుని మాటను సింపుల్గా తేలికగా తీసేస్తే మన మీద ఉన్న దైవ కవచం అనేది పక్కకు పోతే మనలో ఉన్న బియ్యపు గింజ పుచ్చుబడుతుంది అని చెప్తున్నా. ఎవ్వడికి పనికిరాదు. నీ కుటుంబానికి నువ్వు పనికిరావు, దేవునికి పనికిరావు, సమాజానికి కూడా పనికిరావు అని చెప్తున్నా. ఇస్కరియోతు యూదా ఎవ్వనికన్నా పనికి వచ్చిండా? కానీ తిరిగింది ఎవరితోని?
సాక్షాత్తు సృష్టికర్తతో తిరిగాడు. వాని జీవితానికి వాడు పని చేయలేదు, వాని భార్య పిల్లలకు పని చేయలేదు, తల్లిదండ్రులకు పనికి రాలేదు, సంఘానికి పనికి రాలేదు, దేవునికి పనికి రాలేదు. ఎందుకు ఆ బతుకు? ఉంటేంది లేకుంటేంది నాకు చెప్పు. తిండి కొరక బతికేది? బతకడం కొరకు తినాలనా, తిండి కొరకు బతకాలనా? చెప్పురు నాకు ఒకసారి. తిండి కొరకు బతకదు, బతకడం కొరకు. కొంతమంది అయితే పండుకోవడానికే బతుకుతారు, నిద్రపోవడానికే. పొద్దున పడుకునుడే, మధ్యాహ్నం పడుకునుడే, రాత్రి పడుకునుడే. దేవుడు ఒక్కసారి తీసుకుంటే ఇక శాశ్వతంగా నిద్రపోతాడు అలా. అవునా? ఇక ఎందుకు బిడ్డ, ఇక మధ్య మధ్యలో లేచులు ఎందుకు నువ్వు రా అని పిలుచుకున్నాడు అనుకో, ఇక నిన్ను ఇవ్వడం లేపుతాడు ఆడికి వచ్చి. ఇక రాత్రి లేదు, పగలు లేదు, మంచిగా వండుకోవచ్చు. ఇక దుప్పటి కూడా అవసరం లేదు, ఆల్రెడీ దుప్పటి కప్పిపోతారు అందరు. చలి ఉండదు, ఎండ కొట్టదు, ఏది ఉండదు, మంచిగా వండుకోవచ్చు. నేను చెప్తున్నాను, దేవుని మాటను తేలికగా తీసేసుకున్నవాడు భ్రష్టుడైతాడని చెప్తున్నా. యెరోబాము భ్రష్టుడైపోయాడు. ఎంత శాపాన్ని మూటగట్టుకున్నాడంటే, అన్యులమ్మాయిని చేసుకొని దానికి యేసయ్య గురించి చెప్తా అనుకున్నాడు వీడు ఫస్ట్, కానీ రివర్స్ అయి విగ్రహారాధన చేశాడని చెప్తున్నా. స్వల్పము అని దేనిని అనుకోదు, తేలికగా తీసేయొద్దు నేను చెప్తున్నా. ప్రతి దానిని మనము జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఇంకొక మాట చెప్తాను, దేవుని ఆజ్ఞలలో దేనిని సింపుల్గా తీసుకోవద్దన్నాను. ఇంకో మాట అన్నాను, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను కూడా సింపుల్గా తీసుకోవద్దు. ప్రాణముతో ఎవడైనా భూమిలో పాతి పెట్టబడ్డా? ప్రాణంతో ఎవడైనా పాతాళానికి పోయిండా? శరీరంతో పాతాళానికి పోయినవాడు ఒక్కడే. ఒక్కడే అంటే ఒక గుంపు. ఎవరు? కోరాహు సమాజం. వాళ్ళు ఎందుకు పోయినరో తెలుసా? ఒక్కసారి మాట చూసి ముగిస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. చాలండి. ఇటు చూడండి, కోరాహు స్నేహితులు, కోరాహు సంబంధులందరూ దేన్ని అల్పంగా ఎంచారట, తేలికగా తీసుకున్నారట అంటే దేవుడు వాళ్ళకు అప్పగించిన బాధ్యత. ఇప్పుడు సంఘంలో కొంతమంది కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం మనం. వాళ్ళు ఏం చేస్తారు? నేనేమున్నానా, అయినా గాపని నాకు అప్పగించడేంది, నేనేంది, నేను చేసేది ఏంది? అవునా లేదా? నేను అంటున్నాను, ఎవ్వరికి అప్పగించకుండా దేవుడు నీకే ఎందుకు అప్పగించాడు? నీకు అప్పగించింది అది నీకు సింపుల్గా కనబడుతుందా? పాట పాడడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినా, వాయిద్యాలు వాయించడానికి దేవుడు నీకు నైపుణ్యం ఇచ్చినా, పరిచారము చేసే శక్తినిచ్చినా, అది నీ దగ్గరకు ఆకతాయిగా ఏది రాదు అని చెప్తున్నా. ఇంట్లో బియ్యం ఉన్నాయి, వండుకోకుంటే నోట్లకు వస్తాయా? కడుపులోకి పోతుందా? మరి ఇంట్లో ఉన్న బియ్యమే నువ్వు కష్టపడి వండుకోకపోతే నీ నోట్లోకి రాదు కదా. ఏదైనా ఒక బాధ్యత సంఘంలో నీ దగ్గరికి ఎట్లా వస్తుందా? ఆలోచించినావు ఎప్పుడన్నా? మనకు ఏ భారము, ఏ బాధ్యత, ఏ అవకాశం, ఏ నైపుణ్యం దేవుడిచ్చాడో దాన్ని త్రోసి వేయకూడదు అని చెప్తున్నా. త్రోసేస్తే ఏమవుతుంది? అల్పుడైన నిన్ను దేవుడు ఎన్నుకుంటాడా, తీసుకుంటాడా? నిన్నేమో దేవుడు అల్పంగా ఉన్నవాన్ని ఏం చేయాలా?
అందలం ఎక్కియాలి. కానీ ఆయన చెప్పిన అల్పమైన ముచ్చట్లేమో నేను చాలా చోట్ల చూశానండి. ప్రభు శరీరాన్ని పంచిపెట్టమంటే నేనా అంటే ప్రభు శరీరాన్ని మోసుకునే ధన్యత నీ బతుకు నా బతుకుందా? ఏమనుకుంటున్నారు చెప్పండి. మనస్సులు ఏమన్నా మారినాయా? విలువలు ఏమన్నా మారినాయా? ప్రభు శరీరాన్ని ప్రజలందరికీ పంచిపెట్టడము నీ దృష్టికి నీచంగా కనబడితే నువ్వెంత నీచునివి అంటున్నా నేను. అల్పముగా దేన్ని తీసుకోవద్దు, నువ్వు అల్పునివైపోతావు, అడుగంటి పోతావు అని చెప్తున్నా. నిజంగా మనము చిన్న వాళ్ళమే, దేనికి పనికి రాని వాళ్ళమే. అయినా నిన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు చేయాలంటే దేవుడు చెప్పిన చిన్న మాట అయినా, చిన్న పనైనా, ఘనమైన పనైనా, ఘనహీనమైన పనైనా నీవు దాన్ని శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉంది. నువ్వు కాబట్టి ఇంకోని వాడుకుంటాడు. నేను చెప్తున్నా, ఈ సేవ నేను చేయకపోతే ఇంకొంత చేయించుకుంటాడు. అని దేవునికి కరువ ఏంది? కరువా? నేను లేకపోతే, మా ఇల్లు లేకపోతే, మా చర్చి లేకపోతే, మేము లేకపోతే. కొంతమంది అన్నారు నేను సేవ ప్రారంభం చేసినప్పుడు మాది ఒక్కటే కుటుంబమా? చెప్తున్నా యథార్థంగా. సేవకుడు ఒక్క కుటుంబం కొరకే పిలుస్తాడా? దేవునికి పని కరువా అండి? తెలుగులో సామెత ఉంది, తెలుసా మీకు అందరికి? ఒక బీద అమ్మాయిని ఒక రాజు పెళ్లి చేసుకొని పల్లకిలో తీసుకుపోతున్నాడట. ఆమె అన్నదట, రాజా రాజా నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందు అన్నదట. ఏమన్నది? రాజా రాజా నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందాం అంటే మిగిలిన పైసలతో మీ అవ్వని చేసుకుందాం అన్నదట. హల్లెలూయా. అర్థమైందా? నేను చెప్తున్నాను, దేవుడు మనకు ఏది ఇచ్చినా దానిని దేవుని కొరకు శ్రద్ధగా వాడకపోతే నువ్వే ఉండమంటున్నా నేను. ఎట్లా వాడాలా? ఎట్లా వాడాలండి? మనం ఏది చదువు, ఒక అమ్మగారు, ఒక మహిళ, మంచి భక్తురాలు, మంచి ప్రీచర్, గిసెల్లా, యోహన్నా గిసెల్లా అని ఒక మంచి భక్తిరాలు ఉంది, భక్తిపర్రాలు ఉంది. ఆమె ఒక పుస్తకం రాసింది దేవుని చిత్తమును గురించి. ఆమె వివరిస్తూ, అనేక విషయాలను వివరిస్తూ ఒక మాట అంది. యేసయ్య ఏ తొట్టిలో పడుకోబెట్టబడ్డాడండి? పశువుల మేత మేసే తొట్టిలో. అవునా? ఆ తొట్టి చేసేవాడేమైనా ఘనమైన పని అది? ఆ తొట్టి ఎంతకు అమ్ముతాడు? 10 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలకు అమ్ముకొని ఏదో పొట్ట గడుస్తుంది, అంతేనా? మంచి మెరిసే వస్త్రాలు, పట్టు వస్త్రాలు వేసుకుంటాడు ఆయన. ఏదో ఇంత గోసి పెట్టుకొని, అవునా, ఏదో తగు మాత్రం వస్త్రాలు వేసుకొని అన్నీ అల్లుకుంటూ అడవికి పోయి ఆ నార తీసుకొని వచ్చి ఆ తొట్టిలన్నీ అల్లుకుంటూ అంగట్లో అమ్ముకుంటూ ఏదో భార్య పిల్లలను పోషించుకుంటాడు. అవునా? ఆయన జీవితకాలం అంతా ఏమనుకుంటాడు? నా బతుకు పాడుగాని ఈ కులంలో పుడితి, నా బతుకు పాడుగాని నేను ఈ జీవితంలో పుడితి అని అనుకుంటారు సహజంగా. అవునా? కానీ నీవు శ్రద్ధ కలిగి నీకు అప్పగించిన నీచమైన, బలహీనమైన, ఘనహీనమైన పనిలో నీవు నమ్మకంగా ఉంటే నీవు చేసిన తొట్టిలో యేసయ్య పడుకోబెట్టబడ్డాడు. హల్లెలూయా. సృష్టికర్త తొట్టినే వాడుకున్నాడని చెప్పింది ఆమె. మేడల్లో, మిద్దల్లో పడుకున్నాడు యేసయ్య. దేన్ని వాడుకున్నాడు? ఎందుకు కొరగాని, ఎవరికి పనికిరాని, పశువులకు పనికొచ్చే, మనుషులకు కూడా కాదు అదే, పశువులకు పనికొచ్చే రొచ్చుతో ఉండే, పేడతో ఉండే, కొట్టములో ఉండే, మురికిలో ఉండే, గేదెలు మూత్రం పోసే మూత్రముల దగ్గర ఉండే తొట్టిని తయారు చేసేవాడు. ఆ పనిని శ్రద్ధగా చేసినందుకు ఆ తొట్టిని యేసయ్య వాడుకున్నాడు. హల్లెలూయా. ఎంత ఘనత అండి!
నేను అంటున్నాను, నీకు ఏ పని దేవుడు అప్పగించినా దాన్ని శ్రద్ధగా చెయ్యాలి. నాకు పాటిస్తేనే వాడతా, నేను పరదలెయ్యా. కొంతమంది పాట ఇవ్వకపోతే అలిగి పరదలెయ్యరిగా. నేను అంటున్నా, ఈ పాట ఒక్కటే శ్రద్ధగా వాడాలి, పరదలు శ్రద్ధగా వేయద్దా? అది పని కాదా? నేను అంటున్నాను, పాట వాడినందుకు ఎక్కువ దీవెన వస్తుందా, పరదేశినందుకు ఎక్కువ దీవెన వస్తుందా? నాకు చెప్పండి. ఎందుకో చెప్పనా? నీ పాట నువ్వు వాడితే నీకు వచ్చింది నువ్వు వాడుతావు. ఒకట్లు సప్పలు కొడతారు, ఓళ్ళు కొట్టరు, ఓళ్ళు వాడతారు, ఓళ్ళు వాడరు, ఓళ్ళకి చెవులకు కూడా పోదది. అవునా? నువ్వైతే వాడినావు కానీ చెవులకు కూడా చేరది. కానీ నువ్వు పరదలేస్తే ప్రతి పరిశుద్ధుడు పరిశుద్ధురాలు దాని మీద కూర్చుంటాడు. హల్లెలూయా. అర్థమైందా? ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. మన చర్చిలో తమ్ముళ్ళు ఉన్నారు, శ్రద్ధగా చేస్తారా పనులు? చెప్పంగా చేసిండ్రు అనుకో, చేసిన దానికి కూడా జీతం రాదు. నేను చెప్తున్నా. ఏం చేయాలి మనం చేసేది? ఏ పనైనా శ్రద్ధగా చెయ్యాలి, లేకుంటే ఏమైద్దని చెప్పండి మీరు. ఈ ఒక్క మాట మీరు చెప్తే నేను ముగిస్తా. ఏ పనిని దేవుడు మనకు అప్పగించినా శ్రద్ధగా చేయకుండా తేలికగా తీసి పారవేయడం వలన దేవుడు మన చుట్టూ ఉంచిన ప్రొటెక్ట్ అనేది తీసివేస్తాడు. అప్పుడు గింజ ఏమవుతుంది? ఏం పడుతుంది? గింజ పుచ్చుబడుతుంది అని చెప్తున్నా. గింజలో ఉన్న జీవము బయటికి రావాలంటే దాని చుట్టూ ఉన్న ప్రొటెక్ట్, దేవుడు మనకు పురుగు వంటి యాకోబు నేను నీకు తోడయ్యున్నానని నీతో ఉండాలంటే నీవు 2 పనులు చేయాలి కీలకంగా. ముఖ్యంగా 2 పనులను నీవు నీ మనస్సులో కేంద్రీకరించుకోవాలి. మొట్టమొదటిది, దేవుడు నీకు ఏ ఆజ్ఞ ఇచ్చినా దాన్ని ఏం చేయాలి? నా భార్య చూస్తలేదు, చెట్టు మీది కల్లేనా, తాగితే ఏమవుతుంది? ఏమవుతుందండి? ఇంకా దానికి లాజికులు. అన్న చెట్టు పెట్టింది ఎవరన్నా? ఎవరు? దేవుడే. నేనన్నాను, భూమి మీద దేవుడు చేసినవి అన్నీ మంచియే కదా, మంచియే కదా. మరి ఇప్పుడు అది జిల్లేడు పాలు తాగుదామా? జిల్లేడు చెట్టు పెట్టింది కూడా దేవుడు. తాగు తమ్ముడు, తాగన్నా. ఏం చేయాలి? నీకే నేను లొట్టి తీసుకొచ్చి ఇస్తా, ఏం కాదు, నన్ను ఎవడేమనుకున్నా మంచిదే. లొట్టి తీసుకొస్తా, ఆ లొట్టిలో ఇంత జిల్లేడు పాలు కూడా పోసి తీసుకొస్తా, మంచిగా ఉంటుంది టేస్ట్, తాగు. దేవుని దగ్గర కుప్పిగంతులు వేయద్దు. నేను చెప్తున్నా, నోరు మూసుకొని బంద్ చేయమంటే బంద్ చేయాలి. అది నీకు మంచిదా, దేవునికి మంచిదా, ఎవరికి మంచిదా? దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే ఏం కాదులే, పాపం చేసినాడే మంచుకున్నాడు అన్న. ఎవడుంటాడు? నేను చెప్తున్నా, నేను చెప్పాను ఒకసారి మీకు. ఇశ్రాయేలీయులు దూడం చేశారు, పూజించినా లేదా? పూజించిన తర్వాత మోషే కిందికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ దూడను మొత్తం బూడిద చేసిండు. ఏం చేసిండు? కాల్చి బూడిద చేసిండు. బంగారం బూడిద కావాలంటే ఎంత పరేషాన్ అయితే తెలుసా మీకు? ఎప్పుడైనా బూడిద అయిద్దా బంగారం? ఎంత పని చేసిండో చూడండి దేవుడు. బంగారు దూడను బూడిద చేసి ఆ బూడిదను నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు తాగిపించిండు నీళ్ళతో. చేసిన పాపం నీతోనే తాగిపిస్తాడని చెప్తున్న దేవుడు. యేసయ్య మామూలోడు కాదు, నీకేదో ఇట్లా చేతులు ఇట్లా పెట్టి కనికరించినట్టు కనబడ్డట్టు కాదు. నీవు చేసిన రవ్వంతైన పొరపాటైన మరలా నీ జీవితంలో నీకు తాగిపించేదాకా వదిలిపెట్టడు. ఏదో దేవుడు కనికరిస్తాడు పోనీ అనుకున్నా కొద్ది సప్పుడేకు ఉండొద్దు. అందుకే అంటాడు దేవుడు 51వ కీర్తన అనుకుంటా, 51వ కీర్తన యెషయా గ్రంథంలో కూడా అంటాడు, నేను మౌనిగా ఉన్నందు వలన నేను నీ వంటి వాడనను కొంటివి కదా అన్నాడు.
దేవుడు పోని ఈరోజు కాకపోతే రేపు నేర్చుకుంటాడు నా కొడుకు, ఈరోజు కాకపోతే రేపు బానేస్తాడు నా బిడ్డ, ఈరోజు కాకుండా రేపు అలవాట్లు మార్చుకుంటాడులే అని దేవుడు అనుకుంటూ ఉంటే దేవుడు సింపుల్గా తీసేసిండు, ఏం కాదులే. దేవుని సృష్టిలో ఎంత అద్భుతమో తెలుసండి. పీత తెలుసు ఎవరికన్నా? ఎండ్రిక్కాయ అంటాం మనం. పీత ఎట్లా నడుస్తుంది? ఎప్పుడైనా స్ట్రేట్గా నడుస్తుందా, సైడ్కి పోతుందా? చూసిండ్రా? మా సంఘంలో ఎండ్రిక్కాయలు తింటోళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, నిజమే, మంచిదే, తప్పేం కాదు. ఎండ్రికాయ ఎట్లా నడుస్తుంది? పీత. శరిసిలో కూడా కొన్ని పీతలు ఉంటాయి, మనం ఎంత చెప్పు ఎటు పోతాయి? అటే, నిజం. శరిసిలో కూడా కొన్ని పీతలు ఉంటాయి, అటే పోతాయి. పోయి అది ఎండ్లకు పోతుంది, బురదలకే పోతుంది. నేను చెప్తున్నాను, నువ్వు ఎవరికి పనికిరాని వ్యక్తివైనా దేవుడు నీ పక్షంగా నిలబడేవాడు యేసయ్య. మెజారిటీ కొరకు కాదు ప్రయాణం చేసేది దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. నువ్వు పనికి మాలిన, పనికి రాని చిన్నవాడవు, చిన్నదానవు, బలహీనురాలవైన నీ పక్షంగా నిలబడేవాడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు అల్పముగా తీసుకో. శాతగాక అల్పంగా తీసుకుంటే వేరు, కానీ మనస్సులో చిన్నదిగా ఎంచొద్దు. మనస్సులో చిన్నదిగా ఎంచిన రాజైన యెరోబాము భ్రష్టుడైపోయాడు. అందరికంటే గనుడైన దేవుని దాసుడైన ఆయన పేరు కోరాహు సమాజం అంతా ప్రాణంతోనే పాతాళంలోనికి పోయారు. ఒక అద్భుతం అది. ఎందుకు? ఆయనకు అప్పగించిన పరిచర్య చిన్నగా అనిపించింది. పాపం దొరక ఫస్ట్ ఏమో మంచిగానే చేసిండు. నలుగురు ఆయన వెనకాలకి వచ్చినాక 200-300 అధికారులు ఈయనను జైలు కొట్టేసరికి, ఇదేందా నాకు మంచి పని, ఎప్పుడు పరదలేసుడేనా, నేను పాట పాడాలి, నేను కూడా వాక్యం చెప్తా అన్నాడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? ఏమన్నాడు? ఇప్పుడు వాక్యం చెప్పేటోళ్ళందరూ మేము చెప్తా నచ్చిన వాళ్ళం కాదు. అద్దు బాబు, ఈ బాధ ఎవడు పడాలి, చెప్తో బాధ, చెప్పకుంటే బాధ. దున్నపోతుల మధ్య దూడ వచ్చే అన్నట్టు, చెప్తే వీళ్ళతోని బాధ, చెప్పకపోతే నీతోని బాధ. కానీ సంఘములో మనకు అప్పగించిన బాధ్యతను తేలికగా తీసి పారేయడమే పాప గుణము. వారిని పాపాత్ములు అంటున్నాడు. ఈ ఒక్క మాట చదివించి ముగిస్తాను. ఆమోసు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆమోసు 9:10. చాలండి. ఏమన్నాడు? పాపాత్ములు అన్నాడు. ఎందుకు పాపాత్ములు అన్నాడు వారిని? చదవాల. ఈ కీడు మా మీదికి రాదనియు చెప్పుకొనుచున్నారు అన్నాడు. అంటే వీళ్ళు ఎంత దేవుని మాటను తేలికగా తీసుకున్నా, అజాగ్రత్తగా నడుచుకున్నా, అశ్రద్ధగా వ్యవహరించినా వీరికి ఏమొస్తలేదు? కీడు వస్తలేదు, నష్టము వస్తలేదు, బాధ వస్తలేదు, నొప్పి లేదు, అనారోగ్యం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక ఇదే కరెక్ట్ రూట్. తాగినోనికి ఆరోగ్యం మస్తు ఉంటుంది, అవునా? తాగినోనికి ఆరోగ్యం సూపర్ ఉంటుంది. నీకు ఒక విషయం చెప్పనా? తాగక ముందు లేని బలం అత్తదరా? అంటే తాగడం మంచిదా కాదు? ఆరోగ్యానికి మంచిదా? పాపానికి బలం ఎక్కువ. హల్లెలూయా. దేనికి బలం ఎక్కువ? పరిశుద్ధతకు బలము తక్కువ, పాపానికి బలం ఎక్కువ. అయితే ఎందుకు? పాపం అనేది ఒకేసారి బలం పొందుకుంటుంది, పరిశుద్ధత అనేది అంతరించిపోకుండా మెల్లిమెల్లిగా బలాన్ని సంతరించుకుంటుంది. తరిగిపోని బలాన్ని పొందుకునేదేమో పరిశుద్ధత, తరిగిపోయే బలాన్ని ఒక్కసారి తనలో చేర్చుకునేదేమో పాపం.
మనం ఎలా నడిచినా, పీత లెక్క సైడుకు నడిచినా మంచిగా ఉన్నదనుకో, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, బాధ లేదు, నొప్పి లేదు, మంచిగా ఉన్నాం. అప్పుడు నిజంగా మనము కొన్ని తేలికగా తీసేసినా ఏం కాదు, మంచిగానే ఉన్నాం కదా అనుకుంటే, నీకు ప్రొటెక్ట్గా ఉన్న దేవుని తోడు నీ నుండి తొలగిపోవడము వలన గింజ ఎలాగైతే పుచ్చుబడుతుందో నీ బ్రతుకు ఎవ్వరికి పనికి రాకుండా పుచ్చుబడుతుందని చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలాంటి వాడంటే, నీవు చిన్నవాడవైనా అల్పుడవైనా, ఏ విషయములో నీకు నైపుణ్యము లేకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోలేని స్థితిలో నువ్వు ఉన్నా, నీ పక్షంగా దేవుడు నిలబడేవాడు యేసయ్య. మెజారిటీ పక్షంగా ఉండడు యేసయ్య ఎప్పుడు కానీ. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు అన్నాడు. దేవుడు పుట్టింది కూడా ఎఫ్రాతా బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేము అన్నిటికంటే చిన్న గ్రామం తెలుసా. ఇప్పుడు ప్రార్థనకు పోదామంటే గోదావరి కనంటే అందరు వస్తారు. ఎందుకు? గంటకు ఆటో, గంటకు బస్సు దొరుకుతుంది. సరే, అంతర్గాం అంటే కొంచెం కష్టం, అయినా వస్తారు అనుకో. కానీ మారుమూల గ్రామం, నల్లమల్ల అడవులో పోదామని చెప్పిన మిమ్మల్ని, అత్తరా అన్నాడు. బండి కూడా పోదే, గాడికేడికి వస్తామన్నా, అత్తరా మీరు? కానీ నువ్వు ఉన్న చోట నల్లమల్ల అడవైనా దేవుణ్ణి దగ్గరికి వస్తాడని చెప్తున్నా. హల్లెలూయా. ఆయన నీతో ప్రొటెక్ట్ అయ్యుండి నీలో ఉన్న జీవాన్ని ఆయన భూమిలో నుండి బయటికి తీసి అనేకులకు ఆహారంగా నిన్ను చేయాలంటే నీవు ఆయన ఆజ్ఞలను కానీ ఆయన బాధ్యతలు కానీ తేలికగా ఏనాడు తీసుకోవాలి. ప్రతి ఆదివారం ప్రభు శరీరం తీసుకోవాలి మనం. ఇది ఆజ్ఞ. ఒక కారం పోకుంటే ఏమవుతుంది? దేవుడు పెద్ద పట్టించుకోడలే అనుకుంటామా, అనుకోమా? ఇట్లా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి. సింపుల్గా తీసేస్తాం, ఒక్క వారమే కదా ఏమవుతుంది. పాస్టర్ ఫీల్గాడు, దేవుడు ఫీల్గాడు, కానీ ఇంటికి వచ్చిన చుట్టం, ఉద్యోగంలో ఆఫీసర్ సుపీరియర్ ఫీల్ అవుతాడు. నేను చెప్తున్నా, ఎవడు ఫీల్ అయినా ఎట్లో పోయి కలిసిన యేసయ్య నీ కొరకు ఫీల్ కావద్దు. హల్లెలూయా. దేవుడు ఫీల్ కాకుండా నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి ఇంతకాలం మనం ఒక నిరాశలో ఉన్నాం. ఏంటా నిరాశ? చిన్నదానిని, చిన్నవాడను, ఎవరికి పనికిరాను, నా బతుకే బరువైపోయింది, నన్ను పలకరించే నాదుడు లేడు, నన్ను ఆదరించే వ్యక్తి కానరావట్లేదు అని మనం బాధపడుతున్నాం. బాధపడొద్దు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన పక్షంగా ఉన్న దేవుడు మనకు తోడై ఉండి మనలను బాధ పెడుతున్న భయములన్నిటినీ, బాధలన్నిటినీ తొలగించి మనలో నుండి నూతన జీవాన్ని దేవుడు బయటికి తేవాలంటే దేవుని ఆజ్ఞలను మనము శ్రద్ధగా పాటిద్దాం, బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించుదాం. దేవుడు మనలను అలాగూ పురికొలిపి మనలను తయారు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.